రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగక ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నారా? ఇప్పుడు మీ ఛానల్లో నేను తీసేశారనుకో, అదే మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట, లేదా మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నేను తీసేసినట్ట. నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు. ఇప్పుడు నీ ఛానల్లో నేను తీసేశాను నేను ఒక్కనే, అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని, మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని, మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట. ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది. లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని 365 రోజులు ఇక ఎలక్షన్ వచ్చినప్పుడల్లా అతనికే సీట్ ఇవ్వాలని రాసి ఉందా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడిగెత్తాడు, ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద. ఇప్పుడు వెళ్ళి అడగండి. అదే ఇప్పుడు నేను 4వ వాడి మీద పోటీ చేస్తాను, వెళ్ళి అడగండి. గంటకు ఒకటి పూటకు ఒకటి మారుతాడు. ఆడిని వదిలేసి నలుగురిని మారితే మమ్మల్ని అడుగుతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తా. పదవులు నా ఏకముఖతో సమానం అన్నారు. మీరు అడగండి తమ్ముడు. చంద్రగిరిలో 78లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత కుప్పం వెళ్ళాడు. 79, 83లో చంద్రగిరిలో ఓడించారు కదా. ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక తన సొంత నియోజకవర్గంలో 5 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సార్లు వైసీపీ గెలిచింది కదా. చంద్రబాబు నిన్నే వెళ్ళి అక్కడ పండుగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళి చౌట. మరి ఈ సన్నాసి, ఈ వెధవ ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచేవరా పిచ్చినా కూడా అని చెప్పి అడగండి. నన్ను అడుగుతావు నువ్వు.